నేను కేవలం 500 రూపాయలే పిల్ల అమ్ముతున్నా. మీ దగ్గర ఒక కోడి పెరగనికే ఎంత టైం పడుతుంది? మనము ఉన్నంతలో బెస్ట్ క్వాలిటీ మన కస్టమర్కి అందియగలగాల, అది కూడా బెస్ట్ రేట్లో అందియగలగాలనేదే నా ఉద్దేశం. చిన్న స్థలంలో అతిపెద్ద లాభాలు రావాలంటే ఏం చేయాలండి? నమ్మకం. మనం చెప్పగలిగేది ఏంటంటే మన దగ్గర ఉన్న కోడి హెల్తీగా ఉందా, బాగుందా, దీని తండ్రి ఎంత కొట్టింది, దాని తాత ఎంత కొట్టింది, దాని ముత్తాత ఎంత కొట్టింది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు రవివర్మ అండి. ఇది ఫామ్ వచ్చి నాదర్గుళ్ళు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో ఉంది. ముఖ్యంగా మనం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది కోళ్ళకు. సో మీ దగ్గర తక్కువగా ఎందుకు అమ్ముతున్నారు? మంచి క్వశ్చన్ అండి ఇది. మార్కెట్లో అందరి దగ్గర ఎక్కువ రేటు ఉంటే నేను తక్కువకి ఎందుకు అమ్ముతున్నానంటే, ఒక్కొక్కరు 1000 రూపాయలు 1500 పిల్ల అమ్ముతున్నారు, నేను కేవలం 500 రూపాయలే పిల్ల అమ్ముతున్నా. కారణం ఏంటంటే ఇందులో నా దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, వేరే వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు. ఇంకోటి నేనున్న వాటిల్లో బెస్ట్ క్వాలిటీ మార్కెట్కి అందించడానికి ట్రై చేస్తున్నా. ఆ బెస్ట్ క్వాలిటీ తీసుకున్న వాళ్ళే రిపీటెడ్గా మనకి కస్టమర్ అయిపోతారు. దానివల్ల మనము తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. 500 అనేది నా ఉద్దేశంలో అయితే తక్కువైతే కాదు, మంచి రేట్ అనేది నా అభిప్రాయం. ఓకే. జాతి కోళ్ళు పెంచడానికి కారణం ఏంటండి? జాతి కోళ్ళు పెంచడానికి ఫీడ్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, ఒకటి ఈజీ వర్క్, ఆదాయం ఎక్కువ, ఇంకపోతే మార్కెట్లో ఒక ఐకాన్ బిజినెస్ అని చెప్పడానికి ఇది ఒక మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కోళ్ళకు ఏదైనా వ్యాధులు వస్తే మీరు ఎటువంటి ఉపయోగాలు దానికి ఇది చేస్తారు? మంచి మాట ఇది చాలామంది కోళ్ళకు వ్యాధులు వస్తే ఎటువంటి చేస్తామనేది యూట్యూబ్లో చెప్పినంత విధంగా అయితే ఉండదు. నేను చెప్పేది ఎవరి వాతావరణాన్ని బట్టి మెడిసిన్ వాడటం అనేది జరుగుతుంది తప్పితే, అస్తమాను వర్షాలు పడే ఏరియా ఉంటుంది అంటే వారానికో 10 రోజులకో బెంగళూరు ఉంది ఇప్పుడు, అక్కడ వాడే మెడిసిన్ మనం వాడకూడదు. మన క్లైమేట్కి వాళ్ళ క్లైమేట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. మెడిసిన్ ఒకటవచ్చు కానీ డోసెస్ మటుకి అక్కడ ఇచ్చిన డోసెస్ మనం ఇక్కడ ఇవ్వాలన్న గ్యారంటీ ఉండదు. అంటే ఏరియాని బట్టి మెడిసిన్ అనేది మారుతుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే. మీ దగ్గర ఒక కోడి పెరగనికే ఎంత టైం పడుతుంది? పందానికి రెడీ కానీ 14 నెలలు పడుతుంది మా దగ్గర. 14 నెలలు? పందానికి రెడీ అవ్వాలంటే 14 నెలలు టైం పడుతుంది. ఓకే. దాన్ని ఇక పిల్ల నుంచి పెద్దదయ్యే లోపల దానికి 1,00,000 రూల్స్ ఉన్నాయి దాంట్లో. అంటే చిన్నపిల్ల నుంచి గ్రేడింగ్ చేసుకుంటే రావాల్సిందే దాన్ని కంపల్సరీ. దాన్ని కోళ్ళ వల్ల వచ్చిన జీవితంలో మార్పులు ఏందండి? మంచి స్థాయిలో నిలబడ్డాను. ఓకే. ఒకప్పుడు ఎన్నో బిజినెస్ చేసి లాస్ అయ్యి ఈ కోళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత మంచి పేరు సంపాదించుకున్నాను. ఓకే. మంచి పొజిషన్లో ఉన్నాను అనేది ఒక్కటి చెప్పగలుగుతాను. ఓకే. ముందుగా ఈ ఫామ్ ఎక్కడ ఉండేదండి? ఇది నేను ఫస్ట్ రావిరాల్లో స్టార్ట్ చేశా. మన ఈ దగ్గరలోనే ఆదిబట్ల పక్కన రావిరాల్ అని ఒక విలేజ్ ఉంది, అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఆదిబట్ల నుంచి ఇక్కడ షిఫ్ట్ కావటం జరిగింది. కుక్కలు వస్తుంటాయి, పాములు వస్తుంటాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? దానికి సెక్యూరిటీ జాలి కట్టుకోవటము, లేకుంటే మన దగ్గర 2 కుక్కలు పెంచుకోవటము, ఇట్లాంటివి చేస్తే ఎదురు వచ్చే కుక్కలు రాకుండా ఉంటాయి. ఇక పాములు ఇవి అనేది సర్వసాధారణం, ఎందుకంటే వాటి ప్లేసులకు మనం వచ్చాం కాబట్టి వాటిని రావద్దనడానికి లేదు. వాటి నుంచి జాగ్రత్త తీసుకోవడానికి గ్రీన్ మ్యాట్ లాంటి, జాలీ లాంటివి, పాములు వలలు లాంటివి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవన్నీ కామన్గా ఇప్పుడు ఎవరికీ తెలియని వ్యాపారం కాదు ఇది. కాకపోతే ఇందుట్లో మనం మెలకువలు ఏం తెలుసుకోవాలంటే, మన దగ్గర మంచి బ్రీడ్ ఉందా, మనం ఎవరికైతే కస్టమర్కి అమ్ముతున్నామో వాళ్ళకి మంచి సజెషన్ చెప్పగలుగుతామా, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మన సతాయించుకొని ఇప్పుడు కాదులేంటే తర్వాత చేయండి అనే మాటలు కాకుండా, మనము ఉన్నంతలో బెస్ట్ క్వాలిటీ మన కస్టమర్కి అందియగలగాల, అది కూడా బెస్ట్ రేట్లో అందియగలగాలనేదే నా ఉద్దేశం. ఓకే. ఇదివరకు ఎన్ని కోళ్ళు అమ్మారండి మీరు? నేను గత 10 ఏళ్ళగా ఈ ఫీల్డ్లో ఉన్నా. నేను ఎన్ని కోళ్ళు అమ్మేమంటే లెక్క పెట్టుకోలేం కదా, ఎన్నో కోళ్ళు అమ్ముంటాము. నేను ఎన్ని కోళ్ళు అమ్మేది నేను చేసిన పాత వీడియోలో నా వ్యూస్ కానీ, నాకున్న కస్టమర్ల కామెంట్లు కానీ వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన పని లేదు. మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ రేట్ అమ్ముతారు, సో వాళ్ళకు వ్యాధి ఉందా ఏదుందని చూడరు. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వాళ్ళకు? ఫోటోల్లో చూసి కోడి కొనాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫోటోల్లో చూసి కోడిని కొనద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటో పెట్టండి, మీరు వీడియో పెట్టండి. ఇట్లాంటి కొత్తగా కొనేవాళ్ళైనా పాతగా కొనేవాళ్ళైనా ఫోటోల్లోకి బయట వీడియో కోడికి చాలా తేడా ఉంటుంది. దయచేసి ఎవరైనా కొత్తగా కస్టమర్లు ఎవరన్నా కొత్తగా
మా కస్టమర్లు కానీ లేకుంటే వేరే కస్టమర్లు వేరే వాళ్ళ దగ్గరికి పోయేటైనా సరే ఎవరైనా సరే కోడిని కొనాలి అంటే కంపల్సరీ విజిట్ చేయండి. అతని దగ్గర స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే కోళ్ళు కొనండి. ఎందుకు తెలుసుకొని అంటున్నానంటే నేను అతని దగ్గర ఎన్ని పెట్టలు ఉన్నాయి, ఎన్ని పుంజులు ఉన్నాయి, దానివల్ల ఎన్ని పిల్లలు తీపిగలుగుతున్నాడు, ఎన్ని పట్టాలని, ఎన్ని రెడీ టు ఫైట్లు అని అనేది మీకు ఒక క్యాలిక్యులేషన్ రావాలి. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకొని మధ్యలో బ్రోకరైజింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు కోడి కొన్నారనుకోండి, ఆడ అమ్ముకునేవాడు వాడు రైతు కాదు, అవతల కొనే కస్టమరు కాదు. ఆడ మెద్దలు తీసుకొచ్చి ఆడ పడేయటం వల్ల ఏమవుతుంది, రోగం ఉన్నా రొప్పు ఉన్నా ఏమున్నా అమ్మాల్సిందే ఆడు, ఎందుకంటే లాస్ అయిపోతారు కదా. అందుకని చెప్పి మీరు కంపల్సరీ ఫామ్ని విజిట్ చేసే తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక కోడి తీసుకున్నప్పుడు ఆ కోడికి వ్యాధి ఉందా ఏముందా చెక్ చేసి ఎలా తీసుకోవాలి? కామన్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కోడిని చూస్తే చెప్పేయచ్చు. అది పెద్ద మన సైంటిఫిక్ అలా కాదు, నార్మల్ గా మనం వేరే బయటి వాళ్ళు తీసుకున్నప్పుడు ఎట్లా చూసి తీసుకోవాలని. అదే కోడి యాక్టివ్గా ఉందా లేదా అన్నదే పాయింట్. అదే తాడు మీద వేస్తే ఆటోమేటిక్ అర్థమైపోయింది. ఇప్పుడు గాబులో ఉన్న కోడిని తాడు మీద వేసామంటే ఆటోమేటిక్ అర్థమైపోయింది. దానికి సపరేట్గా ఎలా ఉంది ఏముందా అంటే మామూలుగా కామన్గా కొన్నిసార్లు కోడి యాక్టివ్గా ఉన్నా కూడా రోగం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే దాన్ని నోరు కనుక మనం స్మెల్ చేయగలిగితే ఆ బ్యాడ్ స్మెల్ కానీ వచ్చిందంటే రోగం ఉన్నట్టే. అది కంపల్సరీ కోడి నడుస్తున్నప్పుడు, కోడి తాడు మీద వేసినప్పుడు నడుస్తున్నప్పుడు దాని గది కాళ్ళు వేళ్ళు అన్ని బాగున్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఇప్పుడు కోడికి ఏదైనా వ్యాధి వస్తే మీరే చూస్తారా లేకపోతే ఒక డాక్టర్ సపరేట్ డాక్టర్? లేదు, అంటే యాక్చువల్గా డాక్టర్ రావాలా, కొద్ది గొప్ప సీనియారిటీ పెరిగింది కాబట్టి కొంచెం, అంటే ఎక్కువ కాదు కొంచెం పెరిగింది కాబట్టి మేమే చూస్తాం. మ్యాక్సిమం ఉన్నంత వాటిలో నేనే ట్రీట్ చేస్తాను దాన్ని. ఇప్పుడు కొత్తగా కోళ్ళ ఫామ్ పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి, తక్కువ కొనుక్కోండి. ముందు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. నేను మొత్తం ఆకాశాన్ని దున్నేస్తా అని చెప్పేసి లక్షలు పెట్టేసి పైసలు ఆగం చేసుకోకండి. ఇది ఒకటి సజెషన్. అదొకటి, మీరు కోళ్ళు కొనాలనుకుంటే ఫస్ట్ ఫామ్కి వెళ్ళి అతని దగ్గర విషయం ఏముందో గమనించండి. విషయం ఉంటేనే కోళ్ళు తీసుకోండి. చిన్న స్థలంలో అతిపెద్ద లాభాలు రావాలంటే ఏం చేయాలండి? నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నీ దగ్గర ఉన్న కోడిని నువ్వు నిజాయితీగా నీకు పడిన రేటుకి నువ్వు అమ్మగలగాలి. కోడి పట్టుకుంటే 1,00,000 అని చెప్పి కోడి దగ్గరికి రావడంతోనే 2 లక్షలు అని చెప్పేసి ఇలా చెప్పడం మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు జాతి కోళ్ళ బిజినెస్లో మోసాలు ఉంటాయండి? 100% ఉండేది ఇందుట్లో. 100% ఉండేది ఇందుట్లో. ఎంత మోసాలు ఉంటాయంటే, నేను దీన్ని 5 లక్షలు బీటర్ పెట్టి కొన్నాను, నేను పిల్లలు తీపిచ్చాను, దీన్ని పట్టాలు చేసి రెడీ చేసి అమ్ముతున్నాను, నాది ఒక్కొక్కదానికి 1,00,000కి వస్తుంది 2 లక్షలకు వస్తుందని చెప్పే అతిపెద్ద మోసం ఇదే. ఎలా చెప్పగలుగుతావు నువ్వు అది 1,00,000కి వస్తుంది 2 లక్షలకు వస్తుందని? అంటే దానికి నువ్వేమైనా జీవం పోసావా? పోయలేదు కదా. అలాంటి మాట చెప్పడం మరి తప్పు కదా. మనం 1,00,000కి వస్తుంది 2 లక్షలకు వస్తుందని మనం చెప్పగలిగేది ఏంటంటే మన దగ్గర ఉన్న కోడి హెల్తీగా ఉందా, బాగుందా, దీని తండ్రి ఎంత కొట్టింది, దాని తాత ఎంత కొట్టింది, దాని ముత్తాత ఎంత కొట్టింది అన్నదే చెప్పగలుగుతాము. కానీ ఇదే కోడి 1,00,000 కొడుతుందని చెప్పడం అతిపెద్ద మోసమైన మాట ఇది. ఓకే, ఇప్పుడు కోళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకుంటారండి మీరు? కామన్గా జనాలు ఇచ్చేది రాగులు, సజ్జలు, పాతకాలం అయితేనే నూకలు, ఇట్లాంటి. మీరు ఏ ఆహారం ఇస్తారు కోళ్ళ? రాగులు, సజ్జలు, వడ్లు, BSF లార్వా, ఇవే గుడ్డు, ఎగ్ ఇస్తాము. సో లాస్ట్ మాట, మీరు కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకు అదేవిధంగా బయట వచ్చే డిమాండ్లు ఎలా ఉంటాయి, సో మొత్తం పూర్తి వివరాలు చెప్పండి. చూడండి, ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి సక్సెస్ అనేది అంత త్వరగా రాదు. నీ దగ్గర ఎంత మంచి కోడి ఉన్నా కూడా నీ దగ్గర కొత్తోడు వచ్చి నీ దగ్గర కొత్తోడి దగ్గర అడిగే డైలాగ్ ఏంటంటే 10,000కి ఇస్తావా అంటాడు. నువ్వు దాని బ్రీడు దాన్ని డెవలప్ చేయడానికి నీకు లక్షల ఖర్చు అయి ఉంటుంది. కానీ నీకు ఎమ్మటే రిటర్న్స్ రావాలంటే రావు. దయచేసి వెయిట్ చేయండి. పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే త్వరగా తీసేయకండి. త్వరగా తీసేసి మాకు లాభాలు రాలేదు, నష్టాలు అయిపోయాము అనే మాట ప్రజల్లో రానివ్వకండి. ఎందుకంటే మీరు నిలబడాలి దాంతోపాటు. ఇప్పుడు మేము 10 ఏళ్ల నుంచి ఈ మార్కెట్లో ఉన్నామంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదిగి తగిలి అవన్నీ తట్టుకొని నిలబడ్డాం కాబట్టి ఈరోజు మార్కెట్లో మాకంటూ ఒక బ్రాండ్ వేసుకొని మేము అమ్మటానికి రెడీగా ఉన్నాము. అలా కాకుండా మీరు అలా వచ్చి అలా వెళ్ళిపోయి మాకు లాస్ వచ్చింది, మాకు లాభాలు లేవండి అంటే లాభాలు రావు ఇందుట్లో. ఎందుకంటే మేము పాత వీడియోల్లో కూడా దీని గురించి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాము. కానీ కొంతమంది విన్నారు, కొంతమంది పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఎవరైనా సరే ఈ మార్కెట్లో ఈ ఫీల్డ్లోకి రావాలంటే నిలబడాలా. ఫస్ట్ మీరు 10 లక్షలు పెట్టుబడి పెట్టినా 10,000 పెట్టుబడి పెట్టినా నిలబడాలా. అది ఒక చాలా ఇంపార్టెంట్ అని నేను కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫారం కోళ్ళకు ఈ నాటుకోళ్ళకు తేడా ఏందండి? ఇది న్యాచురాలిటీ, ఇది ఒక ఫైటర్ బ్రీడ్. ఇది అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది ఫైటింగ్ బ్రీడ్. ఇది దానికి అసలు కంపేర్ చేయడానికి అసలుకి దానికి ఆ వాడికి దీనికి సంబంధం లేదు అసలుకి. దాన్ని పోల్చుకోకూడదు ఎప్పుడు. అవునవును. ఓకే అండి, థ్యాంక్ యూ.